హాయ్ అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈరోజు మనం విజయనగరం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి దిబ్బేశ్వర స్వామి ఆలయంగా పిలువబడే సారిపల్లి కోవుల దగ్గర ఉన్నామండి. ఇది చంపావతి నది ఒడ్డున ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఈ ఆలయం మనకి కనిపిస్తుంది. పదండి ఒకసారి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుందాం. ఇది చాలా పురాతనమైన కోవులండి. ఇది ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది. ఇది ఇక్కడ మనము ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బోర్డు మనం ఇక్కడ చూడొచ్చండి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ ఈ మాన్యుమెంట్ని ఎటువంటి నష్టపరచకూడదు. ఈ కోవెల దగ్గర మనకి రష్ ఏం కనిపించదండి, ఎందుకంటే ఇది ఊరికి చివరిగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక దినాల్లో తప్ప ఇక్కడ ప్రజలు అంతగా రారు ఇక్కడికి. ఇదేనండి ఆ కోవెల. ఇది శివునికి సమర్పించబడిన కోవెల. ఇది చాలా పురాతనమైన కోవెల. ముందుగా మనం లోపల శివలింగాన్ని సందర్శించుకుందాం పదండి. ఇదేనండి. దీనికి పూజారులు ఎవరు ఉండరు, మనమే పూజ చేసుకోవాల్సి ఉంటుంది. పూజా సామాగ్రి మనం విజయనగరంలోనే పర్చేస్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం దొరకవు. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇది ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఈ శివలింగం. ఈ ఆలయం దగ్గర 1000 సంవత్సరాల పురాతనమైందండి. అంటే 7వ శతాబ్దం 10వ శతాబ్దం మధ్యకాలం నిర్మించిందిగా చెప్తారు దీన్ని. ఇది ఎవరు నిర్మించారనే దానిపై సరైన సమాధానం లేదండి ఎవరికి. కళింగుల పాలనలో నిర్మించిందా లేకపోతే చాళుక్యుల కాలంలో నిర్మించిందా అన్న దానిపై సందిగ్ధత. మీరు చూసుకున్నట్లయితే దీన్ని శాండ్ స్టోన్తో నిర్మించారు. ఈ ఆలయంపై మనకి అనేక అద్భుతమైన దేవీ దేవత విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు, రకరకాల శిల్పాలను చూడొచ్చండి. ఇది శాండ్ స్టోన్తో నిర్మించడం, అదేవిధంగా చాలా సంవత్సరాల కాలం నాటిది అవ్వడం వల్ల వీటి మీద శిల్పాలు చాలా మట్టుకి పాడైపోయాయండి. దీనిపై ఉన్న శిల్పాలు కానీ ఇప్పటికీ దెబ్బతినకుండా ఉన్నట్లయితే ఎటువంటి సందేహం లేదండి. ప్రస్తుతం గొప్ప పురాతన దేవాలయాల జాబితాలో ఈ ఆలయం కూడా చేరి ఉండేది. మీరు చూసుకున్నట్లయితే రకరకాల దేవి విగ్రహాలను ఇక్కడ చూడొచ్చండి. ఇప్పటికీ కొన్ని విగ్రహాలు మంచి స్థితిలోనే ఉన్నాయి చూడడానికి. ఈ చిన్న ఆలయం మీద కేవలం దేవుల విగ్రహాలనే కాకుండా వానరాలకు సంబంధించిన విగ్రహాలు, జంతువుల విగ్రహాలు, అదేవిధంగా స్త్రీలకు సంబంధించిన విగ్రహాలను అద్భుతంగా చెక్కిన విధానం మనకి కనిపిస్తుందండి. అలాగే మనకి ఇక్కడ కొన్ని రామాయణానికి సంబంధించిన సన్నివేశాలను కూడా ఇక్కడ చూడొచ్చు. పురాతన దేవాలయాలపై ఆసక్తి కలవారు తప్పనిసరిగా సందర్శించవలసిన ఆలయం అండి ఇది. మీకు ఈ టెంపుల్ ఎలా అనిపించిందో దయచేసి క్రింద కమెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.